అందరికీ నమస్కారం. ఈరోజే పీఎం కిసాన్ 21వ విడత నిధులకు సంబంధించి టైమింగ్స్ అనేవి విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. తమిళనాడులోని కోయంబత్తూర్లో జరిగే ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రధానమంత్రి గారు మనకి చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ 21వ విడత డబ్బులకు సంబంధించి అయితే ఈరోజు అయితే విడుదల చేయనున్నట్లయితే తెలుస్తుంది. అయితే వీరికి 21వ విడత అందకపోవచ్చు అన్నమాట. కొన్ని ప్రత్యేక సందర్భంలో ఈ యొక్క నిధులు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. పీఎం కిసాన్ పథకం నియమాల ప్రకారం ఈ మినహాయింపులు వర్తిస్తాయి. ఉదాహరణకు ఫిబ్రవరి 1, 2019 తర్వాత చూసుకున్నట్టయితే ఈ యొక్క 2019 తర్వాత భూమి యాజమాన్యం పొందిన వారికి నిధులు ఆగిపోతాయి అన్నమాట. అంటే పట్టా పాస్బుక్ పొందిన వారికి అందరికీ కూడా ఈ యొక్క ఫిబ్రవరి 1, 2019 తర్వాత పొందిన వారందరికీ కూడా ఈ యొక్క 21వ విడత డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు, 20వ విడత సంబంధించి కానివ్వచ్చు, 19వ విడత సంబంధించి కానివ్వచ్చు, ఇవైతే పొందుకోవట్లేదన్న చాలామంది అయితే డబ్బులకు అందుకోవట్లేదన్నమాట. రైతులు చాలా వరకు అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుంది. వీరికి సంబంధించి కూడా మనకి ఏదైనా ఈ యొక్క ప్రశ్నలకు సంబంధించి కానివ్వచ్చు, చాలామంది రైతులు అయితే ఈ యొక్క పీఎం కిసాన్ సంబంధించి అయితే డబ్బులు అయితే అందుకోవడం లేదన్నమాట. సో ఈ కేవైసీ చేసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే అర్హుల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం అనేది కూడా మనం చూసుకున్నట్టయితే ఈ 2019 వరకు కానివ్వచ్చు, అంటే ఈ యొక్క ఈకేవైసీ అయితే లేదు కదా, వాటి సమస్యలకు సంబంధించి కానివ్వచ్చు, ఇప్పుడు వచ్చే మళ్ళీ చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా దీనికి పరిష్కారం అనేది కూడా త్వరలోనే లభించనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ పథకం 21వ విడతను విడుదల చేయనున్నారు ఈరోజు అన్నమాట. ఈ శుభవార్త రైతు కుటుంబాలకు పండుగ వాతావరణం అయితే తీసుకొచ్చింది. తమిళనాడులోని కోయంబత్తూరులోని ఈ యొక్క జరిగే కార్యక్రమంలో ఈ యొక్క నిధులు విడుదల కానున్నాయి. అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలోకి 2,000 రూపాయలు నేరుగా జమ కానున్నాయి అన్నమాట. సో రైతులకు షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట ఇది. ఇప్పటి వరకు 20వ విడత పొందిన వారందరూ కూడా ఒకసారి అయితే లిస్టులో పేరు ఉన్నట్లయితే మరలా ఈ యొక్క 21వ విడత అందుకోవడమే జరుగుతుందన్నమాట. మీరందరూ కూడా పొందుతారు. సో ఒకసారి అయితే మీ యొక్క లిస్టులో వచ్చేసి పేరు ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే 2019 తర్వాత ఈ యొక్క పట్టా పాస్బుక్ పొందిన వారందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియలకు సంబంధించి సమస్యలు కానివ్వచ్చు, ఇవన్నీ ఎదుర్కొంటున్న వారికి అందరికీ కూడా మనకు త్వరలోనే దీనికి కూడా అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే పెట్టనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. అన్నదాతలకైతే భారీగా ఊరట అనేది అయితే వచ్చింది. నవంబర్ 19 అంటే నేడే చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ 21వ విడత నిధులకు సంబంధించి ఉదయం 11 గంటలకు ఈ యొక్క మనకు కోయంబత్తూరులో జరిగే కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారు అయితే నిధులు విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తున్నమాట. సో రైతులకు షేర్ చేయాల్సిన వీడియో ఇది.